హేయ్! ప్లెజెంట్ క్లైమేట్ కదా! అంతే ప్లెజెంట్ స్టోరీతో వచ్చా. అనగనగా ఒక గురువుగారు ఇద్దరు శిష్యుల్ని పిలిచి, ఆ ఎదురుగా దూరంగా కొండుంది గదా! ఆ కొండ పైన నా మిత్రుడు ఒకరున్నారు. వెళ్ళి అతని క్షేమ సమాచారాలు తెలుసుకొని రండి అని చెప్పి ఇద్దరిని పిలిచి చెప్తారనమాట. సరే గురుగారు అంటారు వీళ్ళిద్దరు. అనగానే ఇక్కడ 2 సంచులున్నాయి. అంటే 2 బ్యాగ్స్ ఉన్నాయి. వాటిని తీసుకొని వెళ్ళండి. మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకొని రండి అని చెప్పి అంటాడు. అంటే సరే అని చెప్పి వాళ్ళిద్దరిలో కొంచెం బాగా అతి తెలివి శిష్యుడు ఒకడు ఉంటాడనమాట. అతను వెంటనే ఖాళీ బ్యాగ్ తీసేసుకుంటాడు. ఖాళీ బ్యాగ్ తీసేసుకొని బయలుదేరుతారు. సరే గురుగారు అని. ఇంకా వేరే అతనికి ఆప్షన్ లేక ఆ ఫుల్‌గా ఉన్న బ్యాగ్ తీసుకుంటాడనమాట. సరే గురుగారు వెళ్ళొస్తామని. చెప్తాడనమాట గురుగారు. ఆ ఖాళీ బ్యాగ్ తీసుకున్న అతనికి, "నువ్వు వెళ్తూ వెళ్తూ దారిలో అడవులు అవన్నీ వస్తాయి. నీకు ఏవి కనిపిస్తే అవి అందులో వేసుకొని, నీకు అవసరం ఇవి అనిపించినవి అందులో వేసుకొని రా" అని చెప్పి. ఇతను నిండు బ్యాగ్ తీసుకున్న అతనికేమో ఇందులో ఆహార పదార్థాలు ఇలాంటివన్నీ ఉన్నాయి. దారిలో నీకెవ్వరు కనిపిస్తే, వీళ్ళకి ఇది ఇవ్వాలి అని అనిపిస్తే వాళ్ళకి పంచుకుంటూ వెళ్ళు అని చెప్పి. సరే అని ఇద్దరు బయలుదేరుతారు. ఆ ఖాళీ బ్యాగ్ అతను ఫాస్ట్‌గా వెళ్ళిపోతాడు. అతనికేం బరువు ఉండదు కాబట్టి. వెళ్తూ వెళ్తూ దారిలో అడవిలో ఒక చోట సిల్వర్ కాయిన్స్ కనిపిస్తాయి. అమ్మ! దొరికిందిరా అని చెప్పి బోలెడన్ని సిల్వర్ కాయిన్స్ అందులో ఫిల్ చేసేసుకుంటాడు. ఆ తర్వాత ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత రాగి వస్తువులు అవి కనిపిస్తాయి. అమ్మో! ఇవి కూడా విలువైనవే అని చెప్పి అవి కూడా నింపేసుకుంటాడు. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత అప్పటికే బరువు పెరుగుతుంది. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత బంగారు ఇటుకలు కనిపిస్తాయి. అమ్మ! అని చెప్పి అమ్మో! ఇవి అస్సలు వదలకూడదని చెప్పి నింపేసుకుంటాడనమాట. నింపేసుకొని వెళ్తూ ఉంటాడు. ఇతను ఫుల్ బ్యాగ్ ఉన్నతను నడుస్తూ దారిలో చిన్న చిన్న పల్లెలు అవి వస్తుంటే అక్కడ వాళ్ళకి ఎవరికైతే అవసరమో వాళ్ళందరికీ అందులో ఉన్న ఫుడ్ గానీ, పళ్ళు గానీ ఇవన్నీ పంచుతూ వెళ్తూ ఉంటాడనమాట. వెళ్తూ ఉండంగా ఆ కొండకి దగ్గరకొచ్చేసరికి ఇతని బ్యాగ్ మొత్తం ఖాళీ అయిపోతుంది. అన్నీ పంచేస్తాడు. అతనేమో మొత్తం అన్నీ నింపుకున్నాడు గదా! ఇతనేమో టకటక కొండెక్కేస్తాడు. మొత్తం బ్యాగ్ ఖాళీ అయిపోయింది. బరువు లేదు కాబట్టి. వెళ్ళిపోయి ఇట్లా గురువుగారు మిమ్మల్ని అడిగినట్టు చెప్పమన్నారు అది ఇది అని చెప్పి ఆ గురువుగారికి చెప్పి రిటర్న్ వచ్చేస్తూ ఉంటాడు. రిటర్న్‌లో చూస్తే అతని ఫ్రెండ్ పడిపోయి ఉంటాడనమాట. ఆ బ్యాగ్ బరువు ఎక్కువైపోయి విపరీతంగా మోయలేక ఆపసోపాలతో పడిపోయి ఉంటాడు. తిరిగొచ్చిన తర్వాత చెప్తాడు జరిగిందంతా. ఇతను చెప్పంగానే గురువుగారు అదే అంటారనమాట. లైఫ్ కూడా ఇంతే. మనం ఎప్పుడైతే నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని చెప్పి విపరీతమైన అత్యాశకు పోయి లేనిపోని బరువులన్నీ మోసుకుంటామో మన జర్నీ కష్టమైపోతుంది. మధ్యలోనే మనం పడిపోతాం. లేదు నలుగురికి పంచడం, నలుగురి మంచి కోసం ఆలోచించడం, అవసరమైన వాళ్ళకి ఏదైనా ఇవ్వటం, ఇలాంటివన్నీ ఎప్పుడైతే ఇట్లా సహాయకారిగా ఉంటామో లైఫ్ చాలా తేలికవుతుంది. చక్కగా బర్డెన్ ఏం లేకుండా మనం అనుకున్న గమ్యాన్ని చేరుకోవచ్చు అని చెప్పి. చాలా చక్కటి స్టోరీ నాకు నచ్చింది. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి. బాగా నచ్చితే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.